అందరూ కట్టకట్టుకుని బయలుదేరారు. ఎందులో దూకడానికి? మాకు గతి లేనట్టు అందరికీ భోజనం తీసుకుని వచ్చావు కదా, ఊరికే ఎవరూ భోజనం పెట్టవలసిన అవసరం లేదు. హోటల్కి వెళ్లి భోజనం చేసి డబ్బులు ఎలా ఇచ్చేస్తామో ఆ విధంగా నీ డబ్బులు నీకే ఇచ్చేయాలని వచ్చాం. తీసుకో. అత్తింటి వారు పస్తులుండకూడదని మంచితనంతో ప్రేమతో బాధ్యతగా భోజనం పెట్టింది. దీనికి వెలకడుతున్నారా మీరు? మాకు భోజనం పెట్టిందని 10 మంది దగ్గర చెప్పుకుంటుంది. అవసరం లేదు, డబ్బులు తీసుకోండి. మా కుటుంబాన్ని నువ్వే పోషిస్తున్నట్టు నలుగురిలో మా పరువు తీయకుండా ఉండాలంటే నువ్వు ఆ డబ్బులు తీసుకోవాల్సిందే. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకో. ఇది పద్ధతి కాదు పెద్దావిడ గారు. పద్ధతుల గురించి నువ్వు మాగ్రానికి చెప్తున్నావా? ఎంతలో ఉండాలో అంతలో ఉండవే, లేదంటే మాడు పగులుద్ది. మంచిని మంచని, చెడుని చెడు అని చెప్పడంలో తప్పేముంది? మా వాళ్ళకి చేసిన తప్పులు ఎత్తి చూపిస్తే నచ్చదమ్మా. అయ్యా పెద్దిరాజు, అమ్మ ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తుంది. తమరు కాస్త వెనక్కి తగ్గండి. ఏ అర్చన, నువ్వు కూడా నోరు మూసుకొనుండు. ప్రేమలకు అభిమానాలకు రేటు కట్టడం భావ్యం కాదత్తయ్య. ఈ డబ్బులు సరిపోకపోతే ఇంకెంత కావాలో అడుగు, మొహాన కొడతాను. ఇప్పుడు మేమేమి దేహి అంటూ దీనమైన స్థితిలో లేము. మా ఇంటిలోని మగాళ్లందరూ మంచి మంచి జాబుల్లో జాయిన్ అయ్యారు. మొదటి రోజే 10,000 సంపాదించారు. ఇంకేం మాట్లాడుకో. ఇనప సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఏంటి అందరి వంక అలా చూస్తున్నావు? మా వాళ్ళు మంచి మంచి జాబులు చేస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నావా? కోపంలో అవని నేను చేస్తున్న పని గురించి బయట పెడుతుందా ఏంటి? అవని నా విషయం బయట పెట్టింది అంటే వేద తట్టుకోలేదు.